ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. గత అనుభవాల దృష్ట్యా భక్తుల రద్దీని 4000 సీసీ కెమెరాలతో ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నట్లుగా చెప్పారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇంకా ఏమంటున్నారు, ఎంతమంది భద్రతా సిబ్బందిని నియమిస్తున్నారు, ఈ విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృతమైన ఏర్పాటు చేసిన నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మనతో ఉన్నారు. చెప్పండి, ఈసారి బ్రహ్మోత్సవాలను ఏ రకంగా నిర్వహించాలని చెప్పేసి టీటీడీ సన్నద్ధమైంది. ఓం నమో వెంకటేశాయ. 24వ తేదీ నుంచి 2 అక్టోబర్ వరకు నిర్వహిస్తున్నటువంటి స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసము అధికార యంత్రాంగం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి దిశానిర్దేశం, అదేవిధంగా టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయాల మేరకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. 3 నెలల క్రితము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి దాదాపు 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కావాల్సినటువంటి సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్, అదేవిధంగా విద్యుత్ దీపాలంకరణల కోసం కావాల్సినటువంటి ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా సామాన్య భక్తులకి ప్రయారిటీ ఇవ్వాలి, వారికి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండొద్దు అని చెప్పేసి ఏదైతే గవర్నమెంట్ ముఖ్యమంత్రి వాళ్ళు క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేశారో దానికోసం మనం దర్శన గురించి అదేవిధంగా వసతి గురించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఇప్పటికే ఆ భక్తులు అందరికీ అదేవిధంగా విఐపీలు అందరికీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. అంటే సామాన్య భక్తులకి ఎక్కువ ప్రయారిటీ దర్శనంలో ఉండాలి కాబట్టి మనం కొన్ని స్పెసిఫిక్ కేటగిరీస్ ఆఫ్ దర్శనము అంటే అవన్నీ రద్దు చేశాము. పర్టికులర్లీ ఇంతమంది భక్తులు వచ్చేటప్పుడు వాళ్ళకి ఎక్కడ కూడా సెక్యూరిటీ పరంగా ఇబ్బంది ఉండొద్దు అనే ఉద్దేశంతో అడిక్వేట్ డిప్లాయ్మెంట్ ఆఫ్ పోలీస్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ మనం ప్లాన్ చేశాం. అంటే రెగ్యులర్గా ఈ 9 రోజుల పాటు టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫ్ దాదాపు 2200 మంది, అదేవిధంగా పోలీస్ స్టాఫ్ దాదాపు 3800 మంది, అంటే మొత్తం కలిపి 6000 వరకు రఫ్గా సిబ్బంది అంతా కూడా పనిచేస్తూ ఉంటారు. అదనపుగా మళ్ళీ 1300 మంది గరుడ సేవానాడు కూడా డిప్లాయ్ చేస్తాం. ఇంతమందిని డిప్లాయ్ చేసేటప్పుడు వాళ్ళకి కూడా సరి అయిన ట్రైనింగ్ ఇస్తూ డూస్ అండ్ డోంట్స్ చెప్తూ, అంటే భక్తులకి ఎక్కడ కూడా ఆటంకాలు కలగొద్దు, ఫెసిలిటేట్ చేయాలి, ఒక మంచి వాతావరణంలో వాళ్ళు కూడా స్వామివారిని దర్శించే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నాం. మ్యాక్సిమం మనం మూలవార్ల దర్శనం చేసుకోగలిగేది 85,000 నుంచి 90,000 మంది వరకు భక్తులు దర్శనం చేసుకుంటారు. క్రౌడ్ కంట్రోల్ చేయడానికి 3000 సీసీటీవీ కెమెరా నెట్వర్క్ ఏదో టీటీడీలో ఉంది కొండపైన, అంటే టోటల్ 4000 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. దాంట్లో రియల్ టైం మానిటరింగ్కి ఇంటిగ్రేట్ అయ్యేటువంటి కెమెరా సంఖ్య 3000. మా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏదైతే 3000 సీసీటీవీ కెమెరాస్ ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయో దాంట్లో వస్తున్నటువంటి రియల్ టైంలో డేటా అనలిటిక్స్ని ఉపయోగించుకొని, ఇప్పుడు మీరు చెప్పినట్టు టెక్నాలజీని ఉపయోగించుకొని మనం అసెస్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఈసారి 28 రాష్ట్రాల నుంచి కళా బృందాలు వస్తూ ఉన్నాయి. దాదాపు 290 వరకు కళా బృందాలు వస్తున్నాయి. ఇప్పటికే మీరు 5 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించిన ఎక్స్పీరియన్స్ మీకు ఉంది. మరోసారి బ్రహ్మోత్సవాన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? ముందుగా నేను గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో భాగంగానే గతంలో 5 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించినటువంటి అనుభవం, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ నేతృత్వంలో మరోసారి బ్రహ్మోత్సవాలు జరగడం అనేది అదృష్టంగా భావిస్తున్నానని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీధర్తో రాజు టీవీ 9 తిరుమల నుంచి.